లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. సరే, రెండవ వచనం మొదట్లేను, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనం నేను ఎరుగుదును. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రియ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, జీవమగల ప్రభువా, ఇష్టమైన నామములో సంఘ ప్రార్థన కూడిక కొరకై మమ్మల్ని అన్నిటి ఈ రీతిగా మీరు చేర్చి సమకూర్చిన దాని కొరకై స్తోత్రాలు ప్రభువా. మరి ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహింపరిచినాము. తిరిగి ప్రార్థన చేయుట కొరకై మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మాతో మీరు మాట్లాడము ప్రభు. బిడలంగా ప్రియమైన తండ్రి, మీరు కోరిన రీతిలో మేము ఉండగలిగి ప్రార్థించే దాని కొరకై మమ్మలను సంపూర్ణంగా సిద్ధపరచండి ప్రభా. మరి ఈ సమయంలో వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకెవరైతే నీ యొక్క ఏర్పాట్లో ఉండబడిన వారు రానై ఉన్నారో అట్టి వారిని మీరు త్వరపెట్టి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మరి ప్రార్థన భారము, పట్టుదల మేము కలిగి ప్రార్థించుట కొరకై మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచమని బలమైన నీ హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ శక్తిగల యేసు ప్రభు వారి యొక్క నామములో ప్రార్థన సమయం అంతా కూడా దీవెనకరంగా చేయమని స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనము సంఘ ప్రార్థన కొరకు గడిచిన దినాల్లో మరి ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఒక్కొక్క వచనాన్ని మనము మధ్యలో కొన్ని వచనాలు ఉన్నాయి అయినప్పటికీ నీవు కూడా మనము చదువుతూ వచ్చినాము. కొన్ని వచనాలు 7వ వచనం కూడా మనం చదివాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక అనేది మనం చెప్పుకున్నాం. చెవి కలిగిన వాడంటే ఎటువంటి చెవులు కలిగి ఉండాలి అంటే ఆధ్యాత్మికమైన చెవులు కలిగినటువంటి వారు ఏం చేస్తారు అనేది దానిలో కనీసం ఒక 2-3 భాగాలు చూసాం మనము. దాదాపు కింద రాయబడిన అదే వచనంలో జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనితున్నది. ఆ మాట కూడా మనం చూసాం. అంటే ఒకటి పరదైసు, రెండవది జీవవృక్ష ఫలాలు భుజించాలి అంటే అక్కడ రాయబడిన మాట జయించాలి అనేది కూడా మనము చూడగలిగాం. దాదాపు ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాల్లో 19 వర్తమానాలు ఉన్నాయి. 19 వర్తమానాలు అంటే నాకు తెలిసి దాదాపు ఇప్పుడు మనం దాదాపు 15 వర్తమానాలు చూసుంటాం. 15 వర్తమానాలు చూసుంటాం. దగ్గర పైనే చూసుంటాం. 15 వర్తమానాల పైనే. మారు మనసు అనే దాంట్లోనే దాదాపు ఒక 4-5 చూసుంటాము. వినాలి అనే దాని గురించి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రేమను గురించి చాలా చూస్తూ వచ్చినాం. అంటే 19 పార్ట్లు వాసన చెప్పాలంటే అది. కాబట్టి ఇంకా ఇప్పుడు మనము వాస్తవంగా 8వ భాగంలో ఉన్నాం. క్రియలు అనేది 8వ భాగం. ఇంకా 11 భాగాలు ఉన్నాయి ఈ ప్రకటన గ్రంథము. ఈ 2వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాల వరకు మనము చూసినట్లయితే చూడండి. ఇప్పుడు ఇదంతా కూడా ఎఫెసులో ఉన్న సంఘానికి దేవుడు తెలియజేస్తున్న కొన్ని హెచ్చరికలు. ఎఫెసు సంఘానికి ప్రభు ఇస్తున్న కొన్ని హెచ్చరికలు అన్నమాట.
అంటే దేవుని రాకడ ప్రకటన గ్రంథంలో దేవుని రాకడ సమీపంగా ఉంది. కాబట్టి సంఘము ఎత్తబడాలి, సంఘము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు ఆయత్తపరచబడాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘము దేవుని ఎదుర్కోవాలి. ఏ రీతిగా సంఘము దేవుని ఎదుర్కోగలదు అంటే, సంఘములో ఉన్నటువంటి ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను దేవుడు ఎత్తు చూపుతూ ఉన్నాడు. ఈ లోపాలన్నిటినీ నీవు సరిచేసుకుంటేనే నీవు పరదేశంలోనికి వెళ్తావు. రెండవది, జీవవృక్ష ఫలాలను కూడా నువ్వేం చేయగలుగుతావు, నువ్వు భుజిస్తావు అని చెప్పినాడు దేవుడు. ఒకవేళ దీనిని నీవు కానీ నిర్లక్ష్యం చేసినట్లయితే, నేనే నీ యొద్దకు వచ్చి నీ చోటున దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను ప్రభువు చెప్పిన మాటగా మనం చూడవచ్చు మనం. కాబట్టి అంటే వాస్తవంగా ఎఫెసీ సంఘములో చాలా మంచి గుణలక్షణాలు కలిగిన సంఘమే, అన్ని అర్హతలు కలిగిన సంఘమే. అయినప్పటికీ కూడా నీకు ఒకటి కొదువుగా ఉన్నదని ప్రభు చెప్పినట్లు మనం చూడవచ్చు. సరే, ఏదేమైనా రెండవ వచనం చూడండి. రెండవ వచనం చదువుదాం. చూడండి, నీ క్రియలను అన్న దగ్గర అవుదాం మనం. చూడండి, ఈ భాగంలో క్రియలు అనే మాట దగ్గర మనము అండర్లైన్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఆయన నీ క్రియలను అన్నాడు. అంటే నిజముగా ప్రార్థించే దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని సంఘముగా పిలువబడేవారు ఎలాగూ ఎటువంటి క్రియలు కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఎటువంటి క్రియలు కలిగి ఉంటే మనము ప్రభువుకి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆయన ఆలకించును అనేది బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. 5 క్రియలు మన బైబిల్ చూస్తానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి క్రియ ఏంటి అంటే, చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము చదువుతా 3వ వచనము. 3వ వచనం చదవండి. అయితే చూడండి, అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయుటకు. విచారణ అంటే ఏంటి అర్థము? విజ్ఞాపన, ప్రార్థన అన్నదం. విచారణ చేయటం అనగా. చూడండి, అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి అన్నాడు ఆయన. కాబట్టి మొదటి క్రియ ఏంటి? ఏ క్రియలు? మంచి క్రియలు. ఫస్ట్ వన్ మనం గమనించాలి, మంచి క్రియలు. ఇప్పుడు ఈ మంచి క్రియలను దేవుడు ఎవరిలో చూస్తున్నాడంట? యెహోషాపాతు. అంటే మంచి క్రియలు యెహోషాపాతు కలిగి ఉండేదానికి ముందుగా చూడండి, అక్కడ రాయబడినటువంటి ఒక మాట చూడండి. మొదటి 2 వచనాలు, యోధారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరమునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనాని కుమారుడునగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఎలాగూ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా. అంటే చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట. ఇప్పుడు ఈయనలో మంచి క్రియ అనేది 3వ వచనం రాయబడింది. 2వ వచనంలో ఆ ప్రవక్త అంటే యెహూ పలుకుతున్న మాట ఏంది అంటే ప్రవక్త. అంటే యెహోషాపాతు కాలంలో ప్రియమైన ప్రభు బిడ్డలారా, లేకపోతే ఆహాబు రాజుకున్నటువంటి కాలంలో యెహూ అనే ఆయన ప్రవక్తగా ఉన్నట్లు బైబిల్లో మనం చూడవచ్చు. అంటే రాజ్యము విభజించబడిన తర్వాత యోధారాజులు పరిపాలన చేసే కాలంలో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. అలాగే ఇశ్రాయేల్ రాజులు పరిపాలన చేసే కాలంలో ఇశ్రాయేలీ రాజులు కూడా ఎవరున్నారంట? మరికొంత ప్రవక్తలు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రవక్తలు ఉన్నారు, యోధా ప్రవక్తలు ఉన్నారు. వాస్తవానికి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆహాబు అనే రాజు ఆయన ఇశ్రాయేల్ రాజు ఆహాబు. కానీ యెహోషాపాతు చెప్పాలా యోధా రాజ్యానికి రాజు. యెహోషాపాతు కాలంలో ఎవరు ప్రవక్తగా ఉన్నారంటే ఇక్కడ యెహూ అనే వ్యక్తి రాయబడినటువంటి మాట. ఈ యెహూ అనే వ్యక్తి
యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 2వ వచనంలో చూడండి, చాలా స్పష్టంగా ఉంది ఆ మాట. చూడండి, దీర్ఘదర్శి హనాని కుమారుడు నగు యెహూ అతను ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకి ఇలా ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా. చూడండి, భక్తిహీనులు అంటే ఎవరు? అక్కడ భక్తిహీనులు ఎవరంట? ఎవరమ్మా? ఆహాబు. ఆహాబు ఆహాబు ఎవరంటే భక్తిహీనుడు. అంటే వాస్తవానికి వీళ్ళిద్దరూ అంటే వియ్యంకులు అనమాట. ఎవరు? ఆహాబను యెహోషాపాతు. సరే, ఇప్పుడు ఈయనేదో వేరే రాజ్యం యుద్ధానికి పోయేటప్పుడు వాస్తవంగా ఈయన్ని పిలుస్తాడు. ఈయన వచ్చి పిలిచి, మేము యుద్ధానికి వెళ్తున్నాము, నువ్వు కూడా మాతో పాటు వస్తావా అంటే, నాకేమైందయ్యా, నేను మన బంధువులం అయితే నువ్వు చెప్పినట్టు నేను కూడా వస్తాపా యుద్ధానికి అంటాడు. ఎవరంటే? యెహోషాపాతు. వాస్తవం యెహోషాపాతు వెళ్ళవలసింది కానే కాదు అది. కాబట్టి ఇక్కడ ఆ మాటను ఎత్తు చూపుతున్నట్లు మనం చూడవచ్చు. సరే, ఏది ఏమైనా ప్రియమైన ప్రభు బిడ్డలారా, మొదట్లో ఈ యెహోషాపాతు అనే వ్యక్తి చూడండి, భక్తిహీనులకు సహాయం చేసిన వాడంట, శత్రువులకు ఈ వ్యక్తి ఏమైన వాడంట చెప్పాలా? చేతులు వైద్యు కదా, అందువలన యెహోవా సన్నిధిని కోపము నీ మీదకి వచ్చును. ఒకటి, దేవుని కోపం అనేది ఎలా వస్తుందంటే, ఒకటి భక్తిహీనతను బట్టి, రెండవది చెప్పాలా, రెండవది ఏంటంట, శత్రువు అంటే ఎవరంట? దుష్టులని అర్థం. అంటే దుష్టులతో స్నేహము చేయటం వలన, రెండవది గమనించాలా, భక్తిహీనత కలిగి ఉండటం వలన. ఇప్పుడు ఈ రెండు కార్యాలను బట్టి దేవుని యొక్క కోపము ఎవరి మీదకి వచ్చిందంటే యెహోషాపాతు మీదకి వచ్చిన బైబిల్లో ఉంది. అయితే దేవుడు ఏం చూసినాడు ఆయనలో అంటే, ఆయనలో కలిగి ఉన్నటువంటి మంచి క్రియలు. ఏంటా మంచి క్రియలు? మంచి క్రియలు చూడండి. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీయందు మంచి క్రియలు నాకు కనబడుచున్నవి అన్నాడు. అంటే యెహోషాపాతులు ఏమున్నాయంటే మంచి క్రియలు. అంటే ఒక వ్యక్తి మంచి క్రియలు కలిగి ఉండాలి అనే దానికి మూలం ఏంటంటే, కీర్తన గ్రంథములు ఎప్పుడు మనం చదివే మాట, కీర్తనలో ఒకటి ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండకనే మాట ఉంది. గమనించాలి. ఇప్పుడు ఈ 3 సంగతులు మనకేం చూపిస్తామని అంటే, ఒకటి భక్తిహీనత, రెండోది చెప్పాలా దుష్టులతో సాంగత్యము చేయటం అని అర్థం. వాస్తవంగా ఒకానొకప్పుడు యెహోషాపాతు అలాగే ఉన్నాడు. అయితే ఆయన తన తప్పును తెలుసుకున్నాడు. ఆయన ఏం చేసిందంటే, ఆయన దేవతా స్తంభంలో పడగొట్టినాడని బైబిల్లో రాయబడింది. అంటే దేవుని పట్ల ఆయన మంచి క్రియలు కలిగి జీవించిన బైబిల్లో రాయబడింది. దానిని బట్టి దేవుడు ఏం చేసినాడంట చెప్పాల, యుద్ధంలో వాళ్ళు చిక్కుకున్నారు, కానీ దేవుడు అద్భుతంగా ఎవరిని రక్షించాడు? యెహోషాపాతుని దేవుడు రక్షించినట్లు మనం బైబిల్లో చూడవచ్చు. కారణం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఏంటి? మన క్రియలు ఖచ్చితంగా ఎవరు చూస్తారంట చెప్పాలా? ఇప్పుడు మన క్రియలు మనుషులకు కనిపించినా కనబడకపోయినా ప్రియమైన ప్రభు బిడ్డలారా ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. అంటే మన క్రియలు చూసేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. మన క్రియలు చూస్తాడు. కాబట్టి మొదటి క్రియలు ఏంటంటే, అవి ఏ క్రియలు అయి ఉండాలంట? మంచి క్రియలు. ఆ క్రియలు ఎవరిలో మనం చూస్తూ వచ్చినామంటే, ఒకటి యెహోషాపాతులో ఆ క్రియలను మనము చూడవచ్చు. ఇది మొదటి మాట. రెండవది చదువుదాం రండి. రెండవదిగా సామెతల గ్రంథం చదవండి. 21వ అధ్యాయము 15వ వచనం. 21:15 వచనం చదువుదాం. 21:15 చదవమ్మా. చూడండి, న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము రాయం. ఇప్పుడు రెండవది ఏ క్రియలు అంట దేవుని బిడ్డలారా చెప్పాలి? న్యాయమైన క్రియలు. అంటే వాస్తవంగా మనం తెలుసు, ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసా తెలీదా? చెప్పాలా? ఏది న్యాయమైన క్రియలో ఏవి అన్యాయమైన క్రియలు తెలుస్తాయో తెలియవో అంటున్నా నేను. ఖచ్చితంగా తెలుసు, తెలియకుండా లేము. గమనించాలా? అంటే ఇప్పుడు అట్లా తెలియకుండా ఉన్నారా దేవుని బిడ్డలు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, న్యాయమైన క్రియలు లేకుండా అంటే అన్యాయమైనటువంటి క్రియలు కలిగి జీవించండి వారిని ప్రభు ఏమంటాడంటే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి
చెప్పాలా, తొలగిపోండి అంటాడు. అంటే వెళ్ళిపోమని ప్రభు చెప్పినాడు. కారణం ఏంటి? ఎందుకు వెళ్ళిపోమని చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభు వారు వారిని? చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అంటారు ఏమని? ప్రభువా, ఏంటి నీ పేరట మేము అనేకమైన అద్భుతాలు చేయలేదా? నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము చూడండి అనేకులను సమకూర్చలేదా అన్న ఇట్లా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రియమైన ప్రభు బిడ్డలారా, వారు ఎలా జీవించలేకపోయినారంటే న్యాయమైనటువంటి క్రియలు అనేవి వారి జీవితాల్లో లేవు. కాబట్టి న్యాయమైన క్రియలు లేకపోవడం దానిని బట్టి యేసు ప్రభు వారే స్వయంగా వారితో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఇప్పుడు ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 7:23 వచనాన్ని 7:23 వచనం చదువుదాం. ఎన్నడను ఎరుగను. ఇక్కడ మనం ఆగుదాం ఒక్కసారి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అన్నాడు కదా. అంటే ఎన్నడను ఎరుగను అన్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని ఎరుగుతాడని అర్థం చెప్పాలా? అంటే ఇప్పుడు ఈ వచ్చిన ప్రకారం అంటే నేను కొంత మీకు కన్ఫ్యూజ్ లేకుండానే మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా. 21:15 సామెతల్లో ఏం రాయబడిందంటే చూడండి, 21:15 ఏమని రాయబడింది అమ్మా? ఏం రాయబడింది? న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరం రాయబడింది. ఇప్పుడు నీతిమంతుని అనే మాట మనం చూస్తే, ఒకవేళ దేవుని బిడ్డలారా వీళ్ళే కానీ నీతిమంతులు అయితే ప్రభువు వాళ్ళని ఏమనేవాడు? వీళ్ళని వెళ్ళగొట్టేవాడని దేవుడు చెప్పాలా? ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను. ఇప్పుడు ఎన్నడను ఎరగను అనేది ఎవరిని అంటాడు దేవుడు? నీతిమంతులనా అనీతిమంతులనా? ఎవరిని? అనీతిమంతులనే కదా. అనీతిమంతులు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నీతిమంతులు అయ్యుంటే అనుకుందాం మనం, నీతిమంతులు అయ్యుంటే దేవుడు సముఖమునందు ఎందుకు వారిని వెళ్ళగొడతాడు? దేవుడు చెప్పాలా? దేవుడు వెళ్ళగొడతాడు నీతిమంతులను? దేవుడు వెళ్ళగొట్టడు, గమనించాలి. కాబట్టి ఇప్పుడు వీడిని వెళ్ళగొడతాం గల కారణం ఏంటంటే చూడండి, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పేదని అన్నమాట ఉంది. అంటే కారణం ఏంటంటే రెండవదిగా వారు న్యాయమైనటువంటి క్రియలు కలిగినటువంటి వారు కానే కాదు. అందుకే ప్రభు అన్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదను అన్నాడు. కాబట్టి ఒకటి మంచి క్రియలు, రెండవదిగా మనం చూస్తే చెప్పాలి న్యాయమైన క్రియలు ఉండాలి. న్యాయమైన క్రియలు విచారించాలి. యేసు ప్రభు అంటాడు, ఆయన అంట వినిన దానిని బట్టి చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చండి. యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట. మనం ఏం చేస్తాం? చూసిన దాన్ని బట్టి వినిన దాన్ని బట్టి మనం తీర్పు తీరుస్తాం. దేవుడు అట్లా కాదు. చూసిన దాన్ని, ఇప్పుడు చూసిందల్లా నిజమని దాన్ని మనము అనుకోకూడదు. విన్నదల్లా అది తప్పని మనం ఎనవడు అనుకోకూడదు. అందుకే బైబిల్ రాయబడింది, ఆయన చూసిన దానిని బట్టి వినిన దానిని బట్టి ఏం చేయడంటే ఆయన విమర్శ చేసేవాడు కాదు. అంటే ఆయన న్యాయముగా ఆలోచన చేస్తాడు. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి రెండవదిగా ప్రభు బిడ్డలారా, క్రియలంటే ఏ క్రియలంటే చెప్పండి, న్యాయమైన క్రియలు. న్యాయమైన క్రియలు, ఒకటి మంచి క్రియలు, రెండవది చూసినట్టు ఏ క్రియలంట? న్యాయమైన క్రియలు. అందుకని అన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదను అన్నాడు. ఆ క్రియలు ఉండాలి. ఆ క్రియలు ఉన్నప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనకు పరదేశం ఉంది. రెండవదిగా పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజింపు, జీవవృక్ష ఫలాలు ప్రభు భుజింపునిస్తాడంట. ఎప్పుడంటే ఒకటి మంచి క్రియలు, రెండవది చెప్పాలా న్యాయమైన క్రియలు. మూడో క్రియలు చూద్దాం రెండు వాక్యములు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 26 అపోస్తులకు 26వ అధ్యాయము అమ్మా 20 వచ్చిన చదవండి. 26-20 చదవమ్మా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటే అన్నాడు. అంటే మూడోది ఏ క్రియలంట? మారు మనస్సుకు తగినటువంటి క్రియలు. మారు మనసు తగిన కదా. ఇప్పుడు మారు మనసు తగిన క్రియలు అంటే, ఇప్పుడు మారు మనసు
పొందుతాం. మారు మనసు పొందిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడ్డాము, బాప్తిజం తీసుకున్నాము, అలాగే దేవుని సంఘంలో చేర్చబడి దేవుని బిడ్డలుగా చేయబడ్డాము. అయినప్పటికీ కూడా వారిలో ఏముందంటే నూతనత్వం అనేది ఉండదు. కారణం ఏంటంటే మారు మనసుకు తగినటువంటి క్రియలు వారు చేయనొల్లనటువంటి వారు ఉన్నారు. అంటే మారు మనసు పొందటం ఏంది? ఎవరైనా మారు మనసు పొందుతారు, అది వేరే విషయం కదా. మారు మనసు అందరూ పొందుతారు. నువ్వు మారు మనసు పొందావంటావు కొన్నిసార్లు, పొందామంటాడు. మారు మనసు పొందడం అంటే ఏంది? నీ మనసు మారి మార్పు చెందటం అని అర్థం, అవునా కదా. మారు మనసు పొందడం అంటే ఏంటి? మనసు మారి మార్పు చెందటం. ఇప్పుడు చాలా మందిలో మనసే మారదు, మార్పు చెందేది ఉండదు. అసలు ఇంకా ఫలం ఎక్కడ ఉంటుంది? ఇంకా చెప్పాలి. అసలుకే అంటే అసలు మొదట్లోనే లోపం ఉంటే ఇంకా ఫలించేది అసలు వేరే. ఇంకా అసలు మొదట్లోనే మారు మనసు పొందటానికి అర్థమైంది, మన మనసు మారి మార్పు చెందటం అని అర్థం. అంటే పాత మనసు పోవాలా, ఏ మనసు రావాలంట? క్రొత్త మనసు. బైబిల్ సెలవిచ్చే మాట అది, బైబిల్ సెలవిచ్చే మాట. అంటే ఊరికే మారు మనసు పొందాము అని చెప్పుకోవటమే కానీ వాస్తవంగా మనసు మాత్రం ఏం కావట్లేదంట, మార్పు చెందల. అంటే మనసే మార్పు చెందకపోతే ఇంకా మారు మనసు తగిన ఫలం ఎలా ఫలించేది? ఇంకా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒక మాట చూద్దాం. అసలు చూడండి, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, దేవుని బిడ్డలారా, రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, 1వ అధ్యాయము 5 నుంచి మనం చూడగలిగినట్లయితే, 5 నుంచి మనం చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు, చూడండి, అంటే ఇప్పుడు నేను వచ్చేందుకు చదివిస్తూ ఉన్నానంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించటం మనకు అర్థం ఏంటి అనేది ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారి ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం ఆ సంగతి. అంటే మారు మనసు తగిన ఫలము ఫలించడం మనకు అర్థం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట 5వ వచనంలో చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. 8 ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అని రాయబడింది. దీన్ని ఏమంటారంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించడం అర్థం. ఒకవేళ ఈ రీతిగా లేకపోతే ఇప్పుడు కింద రాయబడింది 8వ వచనములో ఏమని రాయబడింది? సోమరులైనను నిష్ఫలులైనను అవుతారు. అంటే ఇలా లేకపోతే అవుతారనికి అర్థమైంది. అప్పుడు చెప్పాలా అసలు మారు మనసే లేదని అర్థం, అంతే కదా. అంటే నిష్ఫలులనగా సోమరులనగా అర్థమైంది. చెప్పాలా మారు మనసు పొందినటువంటి వారు ప్రభు అంటాడు కదా, మీరు బహుగా ఫలించుట వలన అంటాడు. ఫలించట్లేదంటే అర్థమైందనేది ఇక్కడ మనం గమనించినట్లయితే చెప్పాలా సోమరులు నిష్ఫలులు. ఈ 2 మాటలు మనకి ఏం చూపిస్తూ ఉన్నాయంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా గమనించాలా, మారు మనసు లేదని అర్థం సోమాలు చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ చాలా మాటలు ప్రభు చెప్పినాడు. సద్గుణము, విశ్వాసము, సహనము, ప్రేమ, దయ, ఇవన్నీ అమర్చుకుని ప్రభు చెప్పిన మాట మనం చూడొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఏమంటారంటే ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే మారు మనసుకు తగిన ఫలము మనము క్రియలు మనము కలిగి ఉన్నామని అర్థం, అంతేనే కదా. కాబట్టి ఒకటి ఎటువంటి క్రియలు అంటే చెప్పాలి మంచి క్రియలని చెప్పొచ్చు, 2వది న్యాయమని క్రియలని చెప్పొచ్చు, 3వది మారు మనసుకు తగిన చెప్పాలా క్రియలని మనం చెప్పుకోవచ్చు. బైబిల్ సెలవిచ్చే మాట అది. అప్పుడు ఖచ్చితంగా ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. పరదైస్ ఉంది, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ప్రియమైన ప్రభు బిడ్డలారా ప్రభు సెలవిచ్చే మాట ఇది. 3వ మాటగా మనం చూస్తాం. రండి 4వ మాట చూద్దాం త్వరగా. 4వ మాట చూద్దాం ఒకసారి.
అట్లా అక్కడ అదే అపోస్తులకు 26:20 ఉందిగా ఆ మాట. ఫలం అన్నానా నేను క్రియలు అన్నానా నేను అక్కడ అమ్మ? ఏముంది అపోస్తులు 26:20 ఏముంది? క్రియలు అన్నా ఫలం అన్నానా? ఉందిగా, క్రియలేగా. మారు మనసు తగిన క్రియలు, కరెక్టే, క్రియలు. కాబట్టి ఇప్పుడు 4వ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక, 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి చదువుదాము. 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2:10. మరియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆయన చేసిన ఇక్కడ చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని రాయబడింది. ఇప్పుడు ఆయన దేని కొరకు మనలను సృష్టించాడు, దేని కొరకు ఆయన ఆ పని చేసినాడు అనేది ఇక్కడ రాయబడింది. దేని కొరకంట చెప్పాలా? ఆయనను బట్టి ఏ క్రియలు చేయటానికి చెప్పాలా? సత్క్రియలు అంటే ఏ క్రియలు అని అర్థం? మంచి క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు అని అర్థం. కాబట్టి 4వదిగా యేసుక్రీస్తు ప్రభు వారు ద్వారా అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసేది ఏంటంటే, 4వదిగా అంటే ఈ మాట ఎఫెసు సంఘానికి చెప్పే మాట ఇది. కాబట్టి ఎఫెసు సంఘాన్ని గురించి ఏమన్నాడు ఆయన? నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. అంటే వాస్తవంగా వారు చెడ్డవారని కాదు, వారు మంచివారే. నీ క్రియలు, నీ సహనము, నీ కష్టము, నీ పని, నీ ఓర్పు నేను ఎరుగుదును అని చెప్పినాడు దేవుడు. ఆయనను నీ మీద ఒకటి తప్పు నేను మోపవలసిందని ప్రభు చెప్పినాడు. సరే, ఏదేమైనా ఎఫెసీ సంఘము సత్క్రియలు కలిగిన సంఘం అంటానికి ప్రియమైన ప్రభు బిడ్డ రుజువు ఆధారం ఏంటంటే, ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు, ఎరుగుదును అంటున్నాడు. అంటే వాళ్ళు సత్క్రియలు కలిగిన వారే, వాళ్ళు చెడ్డక్రియలు కలిగిన వారని కాదు అర్థం. వాళ్ళ సత్క్రియలు కలిగిన వారే. అయితే ఇప్పుడు క్రియల్లో నుండి మనం చూసేది ఏంటంటే, ఒకటి ఎటువంటి క్రియలు కలిగి ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 4వదిగా ఏ క్రియలు? ఆ క్రియలు అంటే చెప్పాల సత్క్రియలు. ఒకవేళ ఇప్పుడు సత్క్రియలు అనేవి ఖచ్చితంగా దేవుని బిడ్డలైనటువంటి వారు కలిగి ఉండకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడే రాయబడింది. 5వ అధ్యాయంలో చూడండి ఒక మాట ఉంది, 6వ వచనము. 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. ఆ వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయుకుడు, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక మీరు అట్టివారితో పాలువారై ఉండకడి అన్నాడు. ఏ క్రియలు ఇవి చెప్పాలి? ఇప్పుడు సత్క్రియలకు చూడండి భిన్నమైన మరొక పదం ఏంటంటే, ఏ క్రియలు అంటే రాబడిన మాట వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయుకుడు మాట ఉంది. ఇట్టి క్రియలు అంటే ఇప్పుడు ఏ క్రియలు, ఏ మాటలు అంటే ఇక్కడే మరలా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, దానికి రుజువు ఆధారం 2వ అధ్యాయము మనం చదివిన దగ్గర 2వ అధ్యాయము చూడండి 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు అని మాట ఉంది అక్కడ. గమనించాల, అతిశయపడ వీలు లేదు అన్న మాట రాయబడింది ఇక్కడ. అంటే ఏంటి అర్థం ఇక్కడ చూడండి. ఇప్పుడు 5వ అధ్యాయము 6వ వచనములో వ్యర్థమైన మాటలు అంటే మోసపరిచే మాటలు, ఇటు క్రియలు కలిగినటువంటి వారి యొక్క స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు ఎలా ఉంటారంట చెప్పాలి. ఎలా ఉంటారు వారు? 9వ వచనం ప్రకారము వాళ్ళు అతిశయించే వారు ఉంటారు రాయబడిన మాట. ఇప్పుడు వారిలో అతిశయం లేదంటే ఏ క్రియలు ఉన్నాయని అర్థం? సత్క్రియలు రాయబడిన మాట. అది అక్కడ 9లోనేమో అది క్రియల వల్ల కలిగినది కాదు కాబట్టి మీరు అతిశయించొద్దు అంటాడు ఆయన. అంటే ఇప్పుడు వారిలో అతిశయం ఉంది అంటే వారు ఏ క్రియలు కలిగి ఉన్నారు? ఇప్పుడు మనం 5, 6 చూసిన మాట అదే, ఎఫెసీ పత్రికలో చూసిన మాట అదే. వారి మాటలు, లేకపోతే ప్రియమైన ప్రభు బిడ్డలారా అంటే మోసము, ఇవన్నీ ఏ క్రియలు అంటే ఇట్టి క్రియలు అంటే అవి సత్క్రియలు కానే కావు, చెడ్డ క్రియలను బైబిల్ సెలవిచ్చే మాట.
కాబట్టి నాలుగోదిగా ఎటువంటి క్రియలు అంటే సత్క్రియలు. ఈ సత్క్రియలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఏమని అంటే ఇవి సిద్ధపరచబడినవి. కాబట్టి ఒకటి మంచి క్రియలని, న్యాయమైన క్రియలని, మారు మనసుకు తగిన క్రియలని. నాలుగోదిగా మనం చూస్తే ఏ క్రియలంట? సత్క్రియలు. చివరగా చూద్దాం ఒక మాట. రండి చివరగా ఒక మాట చూద్దాం. చివరగా ఐదోదిగా మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అంటే స్త్రీలు భక్తిగల స్త్రీలకు తగినట్లుగా క్రియలు, స్త్రీలు భక్తిగల స్త్రీలకు తగినట్లుగా క్రియలు చేయాలి రాయబడి. అంటే స్త్రీలు. రెండవది ఏంటంట? భక్తి కలిగిన స్త్రీలు. అర్థమవుతుందా నేను చెప్పేది? మీకేమన్నా కొంచెం ఏదో ఒకటి చెప్పులేనా, తర్వాత మేము నలుగురు పాదం చేస్తే అయిపోయింది అంటారా? అదేనా? అర్థమవుతుందా? స్త్రీలు భక్తి కలిగిన స్త్రీలు రాయబడిన మాట అదే. స్త్రీలు దైవభక్తి కలిగిన స్త్రీలు. అంటే స్త్రీలు దైవభక్తి కలిగిన స్త్రీల వలె తమ్మును తాము ఏం చేసుకోమన్నాడు ఆయన? చెప్పాలా? అలంకరించుకోమన్నాడు. ఇప్పుడు ఇంకోసారి స్పష్టంగా ఆ మాట చూద్దాం, స్పష్టంగా చూద్దాం. చూడండి, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అంటే స్త్రీలు భక్తి గల స్త్రీలకు తగినట్లుగా క్రియలు. ఇప్పుడు ఎట్లా, ఏ రీతిగా ఆ స్త్రీలు ఎటువంటి క్రియలు కలిగి ఉన్నారు అనేది బైబిల్లో తరచుగా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. స్త్రీలు ఒకటి ఏంటి, ఏ క్రియలు కలిగిన స్త్రీలు వారంటే అంటే ప్రార్థించే స్త్రీలని, పోతే వాక్యాన్ని వినే స్త్రీలని ఉన్నారు కదా బైబిల్లో. మనం చూస్తే వాక్యం వినే స్త్రీలని, లేకపోతే పోతే పరిచర్య చేసే స్త్రీలని, లేకపోతే సువార్త ప్రకటించే స్త్రీలని, లేకపోతే ఉపచారం చేసే స్త్రీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క వాక్యములు, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ఎదుటి వారికి సహాయం చేసే స్త్రీలని. బైబిల్లో అటువంటి స్త్రీలు ఉన్నారా లేరా? ఉన్నారు కదా అలాంటి స్త్రీలు. ప్రార్థించే స్త్రీలు ఉన్నారు, వాక్యం విన్న స్త్రీలు ఉన్నారు, పోతే పరిచర్య చేసిన స్త్రీలు ఉన్నారు, సువార్త ప్రకటించిన స్త్రీలు ఉన్నారు, సహాయం చేసినటువంటి స్త్రీలు ఉన్నారని బైబిల్ సెలవిచ్చేమాట. కాబట్టి దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలు తగిన అటువంటి క్రియలంటే వాళ్ళు కలిగి ఉన్న క్రియలు. ఇప్పుడు నేను చెప్పిన మాట, వాళ్ళు ఏ క్రియలు కలిగి ఉన్నారంటే ప్రార్థించే క్రియలని, పోతే సువార్త ప్రకటించే క్రియలని, లేకపోతే పరిచర్య చేసే క్రియలని, లేకపోతే సహాయం చేసే క్రియలని, లేకపోతే వాక్యాన్ని వినే క్రియలని, ఇట్లా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, అటువంటి అనుభవంలో మనము ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు కోరేది కూడా అదే. అప్పుడు దేవుడు మనం ఏమంటాడంటే, మనం పిలవగా ఆయన ఏమంటాడంట, నేను ఉన్నానంటాడంట. అప్పుడు వారు పిలవగా నేను ఉన్నా అంటాడంట, మనం పిలవగా దేవుడు విన్నానంటాడు. కాబట్టి అట్లు ఆ రీతిగా దేవుని బిడ్డలంగా అటువంటి క్రియలు. కాబట్టి ఒకటి మంచి క్రియలని, న్యాయమని క్రియలని, దేవుని బిడ్డలు ఎట్లా ఈ 5 అంతల క్రియలు కలిగి మనము ఎఫెసీ సంఘం వలె దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతకంటే కూడా గొప్ప ధన్యత ఏంటంటే పరదేశంలోనికి మనకు ప్రవేశం ఉంటుంది. పరదేశంలో జీవవృక్ష ఫలాలను ప్రభు మనకి భుజింపనిస్తాడు. కాబట్టి అట్లు ఆ రీతిగా 5 క్రియలను మనము కలిగిన వారమై మరి దేవుని సన్నిధిలో మనము దేవునికి ప్రార్థన చేస్తాము. గమనించండి. తిరిగి మరి రేపు సిస్టర్స్ మీటింగ్ కొరకు ప్రార్థన చేయండి. గురువారం బైబిల్